ఆమె రూటే సెపరేటు. సినిమాల్లో ఆమె లేడీ అమితాబ్. ఆమె పాత్రలకు అభిమానుల నుంచి విజిల్స్, కేరింతలు. టాలీవుడ్ సీనియర్ నటిగా నీరాజనాలు అందుకున్నారు ఆమె. ఆమె ఎవరో ఇప్పటికే మీరు గమనించే ఉంటారు. ఎస్, సూపర్ స్టార్ విజయశాంతి. రాజకీయంగా ఒకసారి మెదక్ ఎంపీగా గెలిచిన ఆమె ఆ తర్వాత ఏం చేసినా కలిసి రావట్లేదు. ఏ పార్టీలోకి వెళ్ళినా ఆమెకు గర్వభంగమే కలుగుతోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి, ఎటు నుంచి ఎటువైపుకి వచ్చినా ఆమె అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా ఆమెకు రాజకీయంగా కలిసి రాలేదు. ప్రస్తుతం విజయశాంతి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్న దానిపై క్లారిటీ కరువవుతోంది. కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆమె అస్సలు కనిపించట్లేదు. ఏ పదవి ఇవ్వలేదని ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న చర్చ కొనసాగుతోంది. అసలు రావులమ్మ ఎందుకు మౌనవ్రతం దాల్చారన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజిరెడ్డిని అడిగి తెలుసుకుందాం. రాజిరెడ్డి, రాములమ్మ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ని స్పష్టంగా ప్రజల్లోకి చేరేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆవిడ. పాపం ఈ మధ్య ఆవిడకి ఎందుకనో మరి కలిసి రావట్లేదు. ఏ స్టెప్ తీసుకున్నా కూడా అది ఎందుకో కాస్త బూమరాంగ్ అవుతా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి విజయశాంతి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన ఎక్కడ ఏ కోసాన కూడా ఒకసారి వచ్చి తను ఒక వ్యాఖ్య చేసింది లేదు. దేని గురించి అంటారు అంటే, కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి పార్టీకి అంటిముట్టినట్టుగా ఉంటున్నారా? ఏం జరుగుతోంది విజయశాంతి విషయంలో? విజయశాంతి ఎటువైపులో అడుగులేసినా కానీ ఆమెకు ప్రాధాన్యత దక్కట్లేదనే అసంతృప్తి అయితే ఆమెలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె రాజకీయ కెరియర్ స్టార్ట్ అయింది 1998వ సంవత్సరము. అప్పుడు మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావుతోని సన్నిహితంగా ఉంటుండే రాజకీయాల్లోకి వచ్చారు ఆమె విద్యాసాగర్ రావుతోని బీజేపీలోకి. ఆ తర్వాత ఆమెనే స్వతహాగా పార్టీ పెట్టారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని తీసుకెళ్ళి బీఆర్ఎస్లో, అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో 14కు ముందు కేసీఆర్తో విభేదాలు వచ్చాయి. ఆమె తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే ఆమె ఏ పార్టీలు మారినా, ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ప్రాధాన్యత కరువైంది అనేది ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే పార్టీలు కూడా ఆమెను పట్టించుకోవట్లేదు, ఆమెకు పని చెప్పట్లేదు, ఆమెకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆమెకు ప్రియారిటీ తగ్గించారు అనే టాక్ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఆమె ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఆమె ఎక్కడ కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడడం కానీ, పార్టీకి ప్రచారం చేసిన సందర్భాలు కానీ ఎక్కడ కూడా కనబడతలేవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేయలే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేయలే, అసలు ఆమె బయట ప్రపంచానికి కూడా రావట్లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనే కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా ఉండాలి, లేకపోతే ఏదన్నా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్టెప్స్ వేస్తుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తన గలం వినిపించాలి. ఎందుకంటే ఆమె ఆషామాషి కాదు. ఆమె లేడీ అమితాబ్ బచ్చన్ అని సినిమా రంగంలో పేరుంది, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ అనే పేరుంది, ముద్రపడింది. ఈ యొక్క నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ అధికారంలోకి ఉంది. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా సంవత్సర కాలమైంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఏ రకంగా ఉంది అనేది కూడా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలు లేదు. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు జల్లు కురిపించినా, ప్రభుత్వం పైన విమర్శలు చేసినా కానీ ఇంతవరకు కూడా ఆమె కౌంటర్గా ఏమీ అటాక్ చేయట్లేదు. అంటే ఆమె పూర్తిగా రాజకీయంలో ఉన్నట్లా లేనట్లా అనే ఒక ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది, డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఆమె గలం అనేది బయటకు పోలేదు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి యాక్టివ్గా ఉండట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమెకు ప్రాధాన్యత ఎందుకు కల్పించట్లేదు అనే కూడా ఒక చర్చనైతే జరుగుతుంది. అయితే గాంధీ భవన్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఆమె ఒక పార్టీలో స్టాండర్డ్గా ఉండదు, ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తుంది, ఏ పార్టీలో ఉంటుందో తెలియదు. అదేవిధంగా కాంగ్రెస్ పక్షాన ఇప్పటి వరకు కూడా ఒక గలం విప్పినటువంటి దాఖలు లేదు, మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈ యొక్క నేపథ్యంలోనే ఆమెకు కూడా ఆమె పార్టీకి ఎంత చేస్తుందో పార్టీ కూడా ఆమెకు అంతే చేస్తుంది.
అనే వర్షన్ను గాంధీ భవన్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆమె పార్టీకి గ్యాప్ ఉంది కాబట్టి, పార్టీ కూడా ఆమెతోని గ్యాప్ ఉంది, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అందరు కలిసి పనిచేయాలి. ఎవరు కూడా పార్టీ అక్కడికి వెళ్ళి మీరు రాండి అని వెల్కమ్ చేయరు, స్వాగతించారు. వన్స్ ఒకసారి పార్టీలో జాయిన్ అయితే పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకురాలుగా క్రియాశీలంగా పనిచేయాలి. కానీ విజయశాంతి ఇప్పటివరకు గాంధీ భవన్ మెట్లు తొక్కలేదు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరమైనా కానీ ఎక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినా కానీ ఆ విమర్శలను ప్రతి విమర్శలు చేసి తిప్పికొట్టిన దాఖలాలు కూడా ఎక్కడ కనబడతలేవు. ఈ యొక్క నేపథ్యంలో ఇక విజయశాంతి కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా అనే కూడా చర్చ గట్టిగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా విజయశాంతికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నా కానీ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి? ప్రాధాన్యత అనేది పార్టీ ఇస్తే రాదు, నాయకులు తెచ్చుకుంటే వస్తుంది. పార్టీ కోసం నాయకులు అంకిత భావంతో, కృతనిశ్చయంతో పనిచేస్తేనే ప్రియారిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. బయటకు రాకుండా ప్రియారిటీ రావట్లేదు అనేది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనేది కూడా అభిప్రాయాన్ని గాంధీ భవన్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే ఆమె కాంగ్రెస్లో ఉన్నా కానీ రాజకీయంగా డైలమాలోనే ఉంది. ఎక్కడ కూడా స్వేచ్ఛగా ఇంతవరకు వచ్చి మాట్లాడిన దాఖలు లేదు. అసలు విజయశాంతి ఎక్కడా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇలాగే కొన్ని రోజులుంటే విజయశాంతి రాజకీయాల్లో ఉన్నారా లేరా అనేది మర్చిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లోకి కాంగ్రెస్ లో ఉంటుందా లేకపోతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదా? ఇలాగే కాంగ్రెస్ కార్యక్రమాలకు పాల్గొనకుండా ఈ రకంగానే ఓన్లీ కాంగ్రెస్ నాయకులుగా ముద్రపడుతూ ఆమె ఇంటికే పరిమితం అవుతుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనైతే జరుగుతుంది. రోజా రాజిరెడ్డి, అయితే రాములమ్మ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పటికీ తెలంగాణలో చూస్తే అన్ని పార్టీల్లో ఆవిడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే ఆవిడ యథావిధిగా మళ్ళీ సైలెంట్ అయిపోవడమో లేకపోతే పార్టీ నుంచి బయటకు రావడమో జరగడం పక్కా. మరి ఈ నేపథ్యంలో మొన్న మధ్య మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు సినిమాల్లోకి. మళ్ళీ ఇప్పుడు పొలిటికల్గా కలిసి రాకపోతే ఇక మళ్ళీ సినిమాలనే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అయితే విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో ఏవైతే మనుగడలో ఉన్నాయో ఆ పార్టీలో అన్నిటికి కూడా వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఎప్పుడైనా కూడా నాయకులకు ప్రాధాన్యత, నాయకురాళ్లకు ప్రాధాన్యత రావాలంటే ముందు వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే ప్రాధాన్యత వస్తుంది. అయితే విజయశాంతి కోణం చూసుకున్నట్టయితే ఏ పార్టీలో ఉన్నా కానీ ఆమె అసంతృప్తి జ్వాలలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పటికీ కూడా అసంతృప్తి ఉంటుంది అనేది కూడా ఒక వాదన బయటికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమె ఏ పార్టీలో ఉన్నా కానీ అసంతృప్తితో ఉంటుంది, నాయకుల మధ్య విభేదాలు ఉంటున్నాయి. అదేవిధంగా ఆమెకున్న పార్టీకి పొసకడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి చూసుకున్నట్టయితే మొదటగా బీజేపీ పార్టీలో ఉన్నది, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినారు, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టినారు, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ నుండి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు, బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఇలా నిరంతరము ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారుతున్నారు. కానీ ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండలేరు, ఎక్కడ కూడా ఒక పార్టీ తత్వాన్ని అర్థం చేసుకుంటలేరు, ఎక్కడ కూడా ఒక పార్టీ కల్చర్కు అలవాటు పడట్లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే ఆమె ఏ పార్టీలో కూడా పొసకలేకపోతుంది. అందులో భాగంగా పార్టీలో కాస్త దీర్ఘకాలికంగా ఉంటేనే ఆ నాయకులకు ప్రియారిటీ ఇస్తారు. షార్ట్ టైంలో ఉన్నటువంటి నాయకులకు ప్రియారిటీ ఇవ్వరు. వస్తున్నారు పోతున్నారు అనే నాయకులకు పెద్దగా ప్రాధాన్యత పార్టీలో దక్కకపోవచ్చు. ఆమె స్టాండర్డ్గా ఉండాలి ఒక పార్టీలో అంటే ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేయాలి. యాక్టివ్గా పనిచేస్తేనే పార్టీ కూడా గుర్తిస్తుంది, పార్టీ కూడా బాధ్యతలు ఇస్తుంది. అయితే నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ యాక్టివ్గా పనిచేయకపోతే కూడా పార్టీ దూరం పెడుతుందనే భావనలో గాంధీ భవన్లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆమె పార్టీకి దూరం ఉంటుంది కాబట్టి ఆమెను కూడా పార్టీ దూరం పెడుతుంది. ఆమె కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొని కాంగ్రెస్ తరఫున ఆమె వర్షన్ వినిపిస్తే, కాంగ్రెస్ తరఫున ఆమె గలం వినిపిస్తే పార్టీ ఎందుకు దూరం పెడుతుంది? ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే, ప్రతి విమర్శలు చేస్తే పార్టీ ఎందుకు దూరం పెడుతుంది? పార్టీ పక్షాన ఆమె గొంతుకై మాట్లాడితే పార్టీ దూరం పెట్టదు. ఆమె పార్టీకి దూరం ఉంది కాబట్టే పార్టీ కూడా అంతే దూరం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనైతే జరుగుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.